లాస్ట్ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర జైలర్ మూవీతో సెన్సేషనల్ కలెక్షన్లతో దుమ్ముదుమ్మారం లేపిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ సినిమాతో తిరుగులేని కంబ్యాక్ ను సొంతం చేసుకోగా టోటల్ రన్ లో 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుని సంచలనం సృష్టించినప్పటికీ ఆ తర్వాత రజనీ నటించిన ఎక్స్టెండెడ్ క్యామియో మూవీ లాల్ సలాం మూవీ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి ఎలాంటి బజ్ ను క్రియేట్ చేయలేకపోయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీకాంత్ ఆల్మోస్ట్ సగం వరకు రన్ టైమ్ తో స్క్రీన్ పైన కనిపించినా కానీ పెద్దగా ఇంపాక్ట్ఫుల్ రోల్ కాకపోవడం, మిగిలిన సినిమా అంతా కూడా తీవ్రంగా నిరాశపరిచే విధంగా ఉండటంతో ఏ దశలో కూడా సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా జోరును చూపించలేకపోయింది. ఆల్మోస్ట్ 70 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కింది అంటున్న ఈ సినిమా మొదటి రోజు 7 కోట్లు, రెండవ రోజు 3 కోట్లు, మూడవ రోజు మరోసారి 3.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను మాత్రమే సొంతం చేసుకుని వీకెండ్ లో తీవ్రంగా నిరాశపరిచే కలెక్షన్లను సాధించగా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా కొద్ది వరకు రికవరీ జరిగినా కానీ బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ 35 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ను వాల్యూ రూపంలో సొంతం చేసుకున్న ఈ సినిమా 70 కోట్లకు పైగా టార్గెట్ తో బరిలోకి దిగినప్పటికీ 3 రోజుల్లో పట్టుమని 15 కోట్లు కూడా వసూళ్లను రికవరీ చేయకపోవడంతో వర్కింగ్ డేస్ లో ఇక సినిమా తేరుకునే అవకాశం ఏమాత్రం లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా, అది కూడా 600 కోట్ల తర్వాత వస్తున్న సినిమాకు మినిమం ఓపెనింగ్స్ అయినా వస్తాయి అనుకున్నా కానీ ఇలా తీవ్రమైన నిరాశ కలిగించే రిజల్ట్ ఈ సినిమా సొంతం చేసుకోవడం విచారకరమనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.